హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ మెథడ్స్ టు డ్రా ఏ సింపుల్ ర్యాండమ్ శాంపుల్ అనే దాని గురించి చూసాము. ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటో చూసే కన్నా ముందు ఆ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి సంబంధించిన థీరమ్స్ని ప్రూవ్ చేయడం కోసం వాటికి సంబంధించిన కొన్ని నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ గురించి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ క్యాపిటల్ లెటర్స్లో రిప్రజెంట్ చేసేవన్నీ కూడా పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేస్తాయి. క్యాపిటల్ YI రిప్రజెంట్స్ ద వాల్యూ ఆఫ్ ద క్యారెక్టర్ ఫర్ ద ith యూనిట్ ఇన్ ద పాపులేషన్. స్మాల్ yi represents the value of the character for the ith unit in the sample. So population mean is denoted by capital YN bar, which is equal to given by the formula 1 by capital N into summation I is equal to 1 to N YA. Similarly, sample mean YN bar is also represented by the formula 1 by N into summation I is equal to 1 to N YA. Sample mean can also be written as like this: 1 by N into summation I is equal to 1 to capital N AI into Y. ఈ నోటేషన్స్ మొత్తాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ నేను పాపులేషన్కి సంబంధించి పాపులేషన్లో ఒక 10 స్టూడెంట్స్ యొక్క అగ్రిగేట్ పర్సంటేజెస్ని తీసుకుంటున్నా. 85, 82, 80, 95, 92, 75, 76, 78, 90 అండ్ 83. ఇలా ఒక 10 స్టూడెంట్స్కి సంబంధించిన అగ్రిగేట్ పర్సంటేజెస్ని నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. సో వీటిని మనం క్యాపిటల్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం అన్నమాట. Y1, క్యాపిటల్ Y1, క్యాపిటల్ Y2, క్యాపిటల్ Y3, క్యాపిటల్ Y4, క్యాపిటల్ Y5, క్యాపిటల్ Y6, క్యాపిటల్ Y7, క్యాపిటల్ Y8, క్యాపిటల్ Y9 అండ్ క్యాపిటల్ Y10. నౌ ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక శాంపుల్ని డ్రా చేయాలి. ఈ శాంపుల్ని డ్రా చేసేటప్పుడు శాంపుల్ అబ్జర్వేషన్స్ని స్మాల్ లెటర్స్ తోటి డినోట్ చేస్తారు అని చెప్పాం. స్మాల్ y1, స్మాల్ y2 అండ్ సో ఆన్ స్మాల్ yn. అయితే మరి ఈ స్మాల్ y1, స్మాల్ y2, స్మాల్ yn అనేవి క్యాపిటల్ Y1, క్యాపిటల్ Y2 అండ్ సో ఆన్ క్యాపిటల్ yn అనేవి డిఫరెంటా కాదా అంటే అబ్సల్యూట్లీ నాట్ డిఫరెంట్. ఎందుకంటే మనం శాంపుల్ అనేది పాపులేషన్ నుంచి డ్రా చేస్తాం. అంటే ఇప్పుడు నేను శాంపుల్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ని తీసుకోవాలి అనుకోండి. శాంపుల్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ని డ్రా చేయాలి అనుకోండి. సపోజ్ నేను ర్యాండమ్గా ఎలాగైనా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇట్లా ఫస్ట్ శాంపుల్లో ఇట్లా తీసుకుంటున్నాను. 82, 95, 75, 92, 90 ఇట్లా తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఈ అబ్జర్వేషన్స్లో నుంచి శాంపుల్ తీసుకున్నాను కాబట్టి 82 ఈజ్ నథింగ్ బట్ మై పాపులేషన్ అబ్జర్వేషన్ Y2, 95 ఈజ్ నథింగ్ బట్ ద పాపులేషన్ అబ్జర్వేషన్ Y4, 75 ఈజ్ నథింగ్ బట్ Y6, 92 ఈజ్ నథింగ్ బట్ Y5 అండ్ 90 ఈజ్ నథింగ్ బట్ Y9. అలాగే ఇంకొక శాంపుల్ తీసుకుంటే అనదర్ శాంపుల్ని కన్సిడర్ చేస్తే ఐ మే డ్రా ద శాంపుల్ లైక్ దిస్: 85, 92, 76, 83 అండ్ 80. సో ఇక్కడ మనకి పాపులేషన్ అబ్జర్వేషన్స్ ఏమైనాయి? 85 ఈజ్ Y1, 92 ఈజ్ Y5, 76 ఈజ్ Y7, 83 ఈజ్ Y10 అండ్ 80 ఈజ్ Y3. సో ఇట్లా డిఫరెంట్ శాంపుల్స్ తీసుకున్నప్పుడు మనం ప్రతిసారి డిఫరెంట్ టెర్మినాలజీ, డిఫరెంట్ నొటేషన్స్ యూజ్ చేయకుండా కన్వీనియన్స్ కోసం ఏం చేస్తాము అంటే వీటిని శాంపుల్లో ఉండే ఫస్ట్ అబ్జర్వేషన్ని స్మాల్ y1గా రిప్రజెంట్ చేస్తాం. శాంపుల్లో ఉండే ఫస్ట్ అబ్జర్వేషన్ని స్మాల్ y1గా రిప్రజెంట్ చేస్తాం. శాంపుల్లో ఉండే సెకండ్ అబ్జర్వేషన్ని స్మాల్ y2గా రిప్రజెంట్ చేస్తాం. అలాగే Y3, Y4 అండ్ సో ఆన్. అలా మన శాంపుల్ సైజ్ ఎంత ఉంటే అంతవరకు.
రైట్. సో ఇప్పుడు క్యాపిటల్ వైఎన్ బార్ అంటే నథింగ్ బట్ మీ పాపులేషన్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ యొక్క మీన్, యావరేజ్. అంటే మొత్తం 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 1/10 ఇంటూ మీ పాపులేషన్లో ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో 85 + 82 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 83, 10 అబ్జర్వేషన్స్ని టోటల్ చేసి డివైడెడ్ బై క్యాపిటల్ N, 10 అబ్జర్వేషన్స్ చేయాలి. సిమిలర్లీ వైఎన్ బార్ అంటే స్మాల్ వైఎన్ బార్ అంటే శాంపుల్ మీన్, శాంపుల్లో ఉండే అబ్జర్వేషన్స్ యొక్క మీన్. సపోజ్ నేను ఈ ఫస్ట్ శాంపుల్ని కన్సిడర్ చేస్తే దాని మీన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే శాంపుల్లో నాకు 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 1/5 ఇంటూ 82 + 95 + 75 + 92 + 90, ఇట్లా మనం శాంపుల్ మీన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే శాంపుల్ మీన్కి ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇంకొక ఫార్ములాను కూడా మనం ఇవ్వటం జరిగింది. ఏంటి ఆ ఫార్ములా అంటే yn bar is equal to 1/n into 1/capital N into summation I is equal to 1 to capital N AI into y, capital YIగా మనం ఫార్ములాని, ఆల్టర్నేటివ్ ఫార్ములాని రిప్రజెంట్ చేసాం. ఈ ఆల్టర్నేటివ్ ఫార్ములాలో AI అనేది మనకి ఒక ర్యాండమ్ వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ర్యాండమ్ వేరియబుల్ అంటే ఇట్ టేక్ సమ్ రియల్ వాల్యూస్. సో ఆ రియల్ వాల్యూస్ని ఎలా కన్సిడర్ చేస్తున్నాము అంటే రెండు రియల్ వాల్యూస్గా కన్సిడర్ చేస్తాం. ఒకటి 1 ఎప్పుడు, ఇఫ్ యువర్ యూనిట్ ith యూనిట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద శాంపుల్, 0 అదర్వైజ్. అంటే ఇక్కడ వచ్చేసరికి మనం ఈ కరెస్పాండింగ్ AI వాల్యూస్ని ఎలా రాస్తాము అంటే ఈ కరెస్పాండింగ్ AI వాల్యూస్ని ఎలా రాస్తాము అంటే AI కరెస్పాండింగ్ AI వాల్యూస్. ఇక్కడ మనకి శాంపుల్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు నేను ఈ ఫస్ట్ శాంపుల్, సెకండ్ శాంపుల్ని కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సెకండ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ అబ్జర్వేషన్, పాపులేషన్లో ఉన్న ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది నీకు శాంపుల్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 85 అనేది శాంపుల్లో ఉందా లేదా, ఉన్నది కాబట్టి దాని కరెస్పాండింగ్ AI వాల్యూ ఈజ్ 1. సిమిలర్లీ 92, నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద పాపులేషన్ ఈజ్ 82 అనేది నాకు శాంపుల్లో ఉన్నదా లేదా, లేదు కాబట్టి దాని కరెస్పాండింగ్ AI వాల్యూ ఈజ్ 0. అలాగే థర్డ్ వన్ 80 అనేది నాకు శాంపుల్లో ఉన్నది కాబట్టి దాని కరెస్పాండింగ్ వాల్యూ 1. సో 95 అనేది నాకు శాంపుల్లో లేదు కాబట్టి దాని కరెస్పాండింగ్ AI వాల్యూ ఈజ్ 0. అలాగే 92 అనేది నాకు శాంపుల్లో ఉన్నది కాబట్టి దాని కరెస్పాండింగ్ AI వాల్యూ ఈజ్ 1. నెక్స్ట్ 75 అనేది నాకు శాంపుల్లో లేదు కాబట్టి దాని కరెస్పాండింగ్ AI వాల్యూ ఈజ్ 0. 76 అనేది నాకు శాంపుల్లో ఉన్నది కాబట్టి దాని కరెస్పాండింగ్ AI వాల్యూ ఈజ్ 1. అలాగే 78 అనేది నాకు శాంపుల్లో లేదు కాబట్టి దాని కరెస్పాండింగ్ AI వాల్యూ ఈజ్ 0. అలాగే 90 అనేది శాంపుల్లో లేదు కాబట్టి దాని కరెస్పాండింగ్ వాల్యూ ఈజ్ 0. 83 శాంపుల్లో ఉన్నది కాబట్టి దాని కరెస్పాండింగ్ వాల్యూ 1. ఇప్పుడు శాంపుల్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం 1 × 85 + 0 × 82 + 1 × 80 + 0 × 95 + 1 × 92 + 0 × 75 + 1 × 76 + 0 × 78 + 0 × 90 + 1 × 83గా కూడా మనం డివైడెడ్ బై 10గా కూడా మనం శాంపుల్ మీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ దిస్ ఆల్టర్నేటివ్ ఫార్ములా. శాంపుల్ మీన్ yn bar may also be written as yn bar is equal to 1/n into summation I is equal to 1 to n AI where AI is equal to 1 if ith unit is included in the sample, 0 otherwise. Next, similarly capital S square is denoted as mean sum of squares for the population. That
formula is given like this: 1 by capital N minus 1 into summation I is equal to 1 to n yi minus y bar whole to the power of yi minus yn bar whole to the power of 2 whole square. Similarly, small s square is represented with mean sum of squares for sample, that is given by the formula 1 by small n minus 1 into summation I is equal to 1 to n yi minus yn bar whole square. ఈ ఫార్ములాస్ వీటిని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే నాకు ఈ రెండు ఫార్ములాస్ కూడా వస్తాయి. సిమిలర్లీ, సిగ్మా స్క్వేర్ ఇస్ డినోటెడ్ బై పాపులేషన్ వేరియన్స్, that is given by the formula 1 by capital N into summation I is equal to 1 to capital N yi minus yn bar whole square, which is given by the formula like this. Now, a small note here is capital N minus 1 into s square is equal to capital N into sigma square. ఇది ఎట్లా వస్తుంది అంటే మనకి ఇక్కడ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఫార్ములా ఇస్ గివెన్ బై లైక్ దిస్: 1 బై క్యాపిటల్ N minus 1 ఇంటూ సమ్మేషన్ yi మైనస్ yn బార్ హోల్ స్క్వేర్గా ఇచ్చాం. దీని నుంచి మనం సమ్మేషన్ yi మైనస్ yn బార్ హోల్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్, ఈ n మైనస్ 1ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే దెన్ ఐ కెన్ బి రిటన్ యాజ్ n మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ ఎస్ స్క్వేర్. సిమిలర్లీ, సిగ్మా స్క్వేర్ ఫార్ములా ఇస్ గివెన్ లైక్ దిస్: 1 బై క్యాపిటల్ N ఇంటూ సమ్మేషన్ yi minus yn bar whole square implies summation yi minus yn bar whole square is equal to n into sigma square. సో ఇప్పుడు మీకు ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ రెండు సమ్మేషన్ yi minus yn bar whole square అలాగే సమ్మేషన్ yi minus yn bar whole square ఈ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ n minus 1 into capital S square is same as n into sigma square out. Now, what do you mean by simple random sampling with replacement? Simple random sampling with replacement ante the technique of drawing each and every unit of population has an equal chance of being included into the sample in such a way that the selected unit should be replaced again into the population before going to select the next unit is called simple random sampling with replacement. అంటే ఇక్కడ ఇందాకటి ఎగ్జాంపులే కన్సిడర్ చేద్దాం. పాపులేషన్లో ఒక 10 మెంబర్స్ యొక్క పర్సంటేజెస్ తీసుకుంటే, అగ్రిగేట్ పర్సంటేజెస్ తీసుకుంటే 85, 82, 83, 89, 90, 95, 92, 91, 84 అండ్ 80 ఇలా 10 మెంబర్స్ యొక్క అగ్రిగేట్ పర్సంటేజెస్ తీసుకున్నప్పుడు ఇందులో నుంచి నాకు శాంపుల్ ఆఫ్ 5 ఐటమ్స్ని నేను డ్రా చేయాలి. శాంపుల్ ఆఫ్ 5 ఐటమ్స్ని 5 పర్సంటేజెస్ని నేను తీసుకోవాలి. అయితే ఇప్పుడు నాకు 5 పొజిషన్స్ ఉన్నాయి. 5 పొజిషన్స్ని నేను ఫిల్ చేయాలి అన్నప్పుడు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లో ఏది రావాలి అన్న ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ని ఫిల్ చేయడానికి నాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి? మొత్తం 10 అబ్జర్వేషన్స్ నాకు పాపులేషన్లో ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ 10 వేస్ ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ని ఫిల్ చేయడానికి నాకు 10 వేస్ ఉన్నాయి. ఎయిదర్ 85ని ఫిల్ చేయొచ్చు, లేదా 82ని ఫిల్ చేయొచ్చు, లేదా 83ని ఫిల్ చేయొచ్చు, 89ని ఫిల్ చేయొచ్చు. కాబట్టి అన్నీ ఈక్వల్ ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ యూనిట్ శాంపుల్లోకి రావడానికి నాకు ఈక్వల్ ఛాన్స్ ఉన్నది. సో 1/10 ఈజ్ మై ఛాన్స్. ఫస్ట్ పొజిషన్ని ఫిల్ చేయడానికి నాకు ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 1/10 ఉంది. అయితే ఇప్పుడు నేను ఒక వాల్యూని ఇక్కడ సెలెక్ట్ చేసేసాను, సమ్ 82 సెలెక్ట్ చేసేసాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్ని డ్రా చేసే ముందు నా ఫస్ట్ యూనిట్, నేను డ్రా చేసిన ఫస్ట్ యూనిట్ని కనుక మళ్ళీ పాపులేషన్లో రీప్లేస్ చేస్తే దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. అలా చేస్తే సెకండ్ యూనిట్ కూడా నాకు 10 అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను 10 వాల్యూస్లో ఏదైనా తీసుకోవచ్చు. అలా నాకు ప్రతి వాల్యూలో ప్రాబబిలిటీ
ఎంత ఉంటుంది అంటే ప్రతి వాల్యూని ఫిల్ చేయడానికి నాకు ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అంటే 1/10 ఉంటుంది. పాపులేషన్ సైజ్ ఎంతైతే ఉంటుందో 1/N. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ హియర్ విత్ రీప్లేస్మెంట్ హియర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎస్ యూనిట్ ఫ్రమ్ ద n population units at the first draw is 1/n and is same for all the draws అంటే ఫస్ట్ డ్రాని 1/10 ఉంటుంది, 1/n ఉంటుంది. సెకండ్ డ్రాలో కూడా 1/n ఉంటుంది, బికాస్ వీఆర్ రీప్లేసింగ్ ద ఫస్ట్ యూనిట్ ఇన్ ద పాపులేషన్ బిఫోర్ గోయింగ్ టు డ్రా ద సెకండ్ యూనిట్. కాబట్టి అగైన్ 1/n ఉంటుంది. అట్లా నాకు ప్రతి డ్రాలో కూడా ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ యూనిట్ ఈజ్ 1/n. మరి అలాంటి శాంపుల్స్ ఎన్ని వస్తాయి? నేను ఇప్పుడు శాంపుల్ ఆఫ్ 5 ఐటమ్స్ని డ్రా చేయాలి. ఎన్ని శాంపుల్స్ని నేను డ్రా చేయగలను? అవుట్ ఆఫ్ 10 ఐటమ్స్ నేను ఎన్ని శాంపుల్స్ని డ్రా చేయగలను అంటే 10⁵ శాంపుల్స్ని డ్రా చేయొచ్చు. ఎందుకని? నాకు ఫస్ట్ పొజిషన్ని ఫిల్ చేయడానికి నాకు 10 వేస్ ఉన్నాయి, సెకండ్ పొజిషన్ని ఫిల్ చేయడానికి అగైన్ 10 వేస్ ఉన్నాయి, బికాజ్ ఫస్ట్ యూనిట్ని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి. సిమిలర్లీ థర్డ్ ప్లేస్ని ఫిల్ చేయడానికి 10 వేస్ ఉన్నాయి. సో అలాగే ఫోర్త్ వేస్, ఫిఫ్త్ వన్. సో అట్లా 10 × 10 × 10 × 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ శాంపుల్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం నొటేషన్స్ వైజ్గా రాసుకుంటే N⁻n శాంపుల్స్ వస్తాయండి. N ఈజ్ పాపులేషన్ సైజ్ 10 అండ్ స్మాల్ n ఈజ్ శాంపుల్ సైజ్ 5. కాబట్టి N⁻n శాంపుల్స్ వస్తాయి. అలాగే ఇలా 10⁵ శాంపుల్స్లో ఒక శాంపుల్ని సెలెక్ట్ చేయడానికి గల ప్రాబబిలిటీ, అలా n⁻n శాంపుల్స్లో ఒక శాంపుల్ని సెలెక్ట్ చేయడానికి గల ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ 1/1 N⁻n. అండ్ ఇక్కడ అన్ని డ్రాస్ కూడా ఇండిపెండెంట్ అండ్ ఐడెంటికల్గా ఉంటాయి. అన్ని డ్రాస్ కూడా, ఆల్ ద డ్రాస్ ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఐడెంటికల్. Now we are going to derive some basic theorems in simple random sampling with replacement. The first one is in simple random sampling with replacement, the sample mean is an unbiased estimator of the population mean. That is అన్బయాస్డ్ ఎస్టిమేటర్ గురించి మనం 4th సెమిస్టర్లో మాట్లాడుకుంటాము. సో దాని ప్రకారంగా ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ దేన్ని అన్బయాస్డ్ ఎస్టిమేటర్గా ప్రూవ్ చేయాలి? శాంపుల్ మీన్ని అన్బయాస్డ్ ఎస్టిమేటర్గా ప్రూవ్ చేయాలి. కాబట్టి శాంపుల్ మీన్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ yn బార్. కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ స్మాల్ yn బార్ ఈజ్ ఈక్వల్ టు దేనికి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అని ప్రూవ్ చేయాలి? పాపులేషన్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి పాపులేషన్ మీన్ ఈజ్ డినోటెడ్ బై yn బార్. సో మనం డిరైవ్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ స్మాల్ yn బార్ ఈజ్ ఈక్వల్ టు yn బార్. నౌ దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము? శాంపుల్ని పాపులేషన్ నుంచే డ్రా చేస్తారు. ప్రతి శాంపుల్లో సపోజ్ ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ 10 అబ్జర్వేషన్స్లో నుంచి 5 యూనిట్స్ని నేను సెలెక్ట్ చేయాలి. ప్రతి యూనిట్ని సెలెక్ట్ చేయడానికి గల ప్రాబబిలిటీ 1/10 అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే 85కి ఛాన్స్ ఎంతైతే ఉంటుందో 82కి అంతే ఛాన్స్ ఉంటుంది, 83కి అంతే ఛాన్స్ ఉంటుంది, 89కి అంతే ఛాన్స్ ఉంటుంది, ఏది శాంపుల్లో ఇంక్లూడ్ అవటానికి. కాబట్టి ఇక్కడ ప్రతి శాంపుల్ అబ్జర్వేషన్ యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అంటే 1/n ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ YI ఈజ్ ఈక్వల్ టు 1/N ఫర్ ఆల్ I, రైట్? సో దట్ ఇప్పుడు నేను ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ స్మాల్ yi క్యాలిక్యులేట్ చేస్తున్నాను. స్మాల్ yi అంటే నథింగ్ బట్ అవన్నీ కూడా క్యాపిటల్ YIసే కాబట్టి, వన్ ఆఫ్ ద క్యాపిటల్ YIసే కాబట్టి దట్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x అనే డెఫినేషన్ ప్రకారం, విచ్ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ x ఇంటూ p ఆఫ్ x. కాబట్టి ఆ డెఫినేషన్ ప్రకారం వీ కెన్ రైట్ లైక్ దిస్, సమ్మేషన్ yi ఇంటూ p ఆఫ్ yi.
since small yi gets from any one of the units capital Y1, capital Y2 and so on capital Y. కాబట్టి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ క్యాపిటల్ yi ఈజ్ 1/n కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ 1/n అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రాసాం 1/n ఇంటూ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n yi. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ క్యాపిటల్ yn బార్. అయితే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yi ఈజ్ ఈక్వల్ టు yn బార్ అని వచ్చింది. కీప్ ఇట్ అసైడ్. కాకపోతే నేను ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yn బార్ ప్రూవ్ చేయాలి. కాబట్టి కన్సిడర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yn బార్ which is equal to expected value of, this is the formula for yn bar, 1/n into summation I is equal to 1 to n yi. 1/n అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ నేను యూజ్ చేసుకుంటున్న ప్రాపర్టీ ఎక్స్పెక్టేషన్ ప్రాపర్టీ ఒకటి యూజ్ చేసుకున్నాను. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ cx is equal to c into expected value of x. సో 1/n అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/n into summation I is equal to 1 to n expected value of yi గా రాయొచ్చు. 1/n into summation I is equal to 1 to n expected value of yn బార్గా వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సో ఈ yn బార్ అనేది మీన్, యావరేజ్ ఆఫ్ పాపులేషన్ అబ్జర్వేషన్స్. యావరేజ్ అనేది కాన్స్టెంట్ వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూని n టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ n into yn బార్గా రాస్తాం. So n will get cancelled so that you will get yn bar. Therefore expected value of yn bar is equal to capital Yn bar అయింది కాబట్టి hence the sample mean is an unbiased estimator of population mean in simple random sampling with replacement. Second one, second theorem is in simple random sampling with replacement you have to prove the variance of sample mean which is given by the formula like this. Variance of yn bar is equal to n minus 1 into divided by capital N into s square by n or sigma square divided by n. Now let the sample observations y1, y2 and so on yn be the independent and identically drawn from the population with the same variance sigma square. సార్ ఇక్కడ సిగ్మా స్క్వేరే ఎందుకు కన్సిడర్ చేసాం అంటే మనకి అజంప్షన్ ఏంటి అంటే, ఎక్కడ శాంప్లింగ్ థియరీలో అయినా జనరల్ అజంప్షన్ ఏంటి అంటే మన శాంపుల్ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా పాపులేషన్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఆ పాపులేషన్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అనేది ఒక జనరల్ అజంప్షన్. ఇట్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్. కాబట్టి జనరల్గా నార్మల్ పాపులేషన్ నుంచి నేను శాంపుల్ని తీసుకుంటాను కాబట్టి నార్మల్ పాపులేషన్లో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఉంటుంది కాబట్టి దట్ అప్లికబుల్ టు ఆల్ ద యూనిట్స్ ఆఫ్ పాపులేషన్. కాబట్టి ఇక్కడ అన్నిటికీ వేరియన్స్ ఆఫ్ yi ఈజ్ సేమ్ యాజ్ సిగ్మా స్క్వేర్ విచ్ ఇస్ ఫర్ ఆల్ I. Therefore variance of yn bar is equal to variance of 1 by small n into summation I is equal to 1 to n yi. సో అగైన్ ఇక్కడ వేరియన్స్ ప్రాపర్టీస్లో ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్న ప్రాపర్టీ ఏంటి అంటే వేరియన్స్ ఆఫ్ cx is equal to c square into variance of x. ఈ ప్రాపర్టీ ప్రకారం 1 by n square into summation I is equal to 1 to n variance of yi. అయితే యాక్చువల్గా ఇక్కడ మనకి వేరియన్స్ ఆఫ్ x ప్లస్ y అంటే ఫార్ములా ఏమొస్తుంది అంటే వేరియన్స్ ఆఫ్ x ప్లస్ వేరియన్స్ ఆఫ్ y ప్లస్ 2 into covariance of x comma y అని వస్తుంది. జనరల్ ఫార్ములా ఫర్ వేరియన్స్ ఆఫ్ x ప్లస్ y. ఇక్కడ సమ్మేషన్ అంటే నథింగ్ బట్ దిస్. సో మరి ఈ కోవేరియన్స్ టర్మ్స్ ఏమవుతున్నాయి సార్ అంటే ఎప్పుడైతే x అండ్ y ఆర్ ఇండిపెండెంట్, ఈ అబ్జర్వేషన్స్ అన్నీ ఇండిపెండెంట్ అని ఎప్పుడైతే చెప్పామో ఈ కోవేరియన్స్ టర్మ్స్ అన్నీ కూడా జీరో అయిపోతుంది కాబట్టి వేరియన్స్ ఆఫ్ x ప్లస్ వై కెన్ బి రిటన్ యాజ్ వేరియన్స్ ఆఫ్ x ప్లస్ వేరియన్స్ ఆఫ్ y. కాబట్టి ఇక్కడ వేరియన్స్ ఆఫ్ సమ్మేషన్ yi కెన్ బి రిటన్ యాజ్ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n వేరియన్స్ ఆఫ్ yi. అండ్ వేరియన్స్ ఆఫ్ yi ఈజ్ సిగ్మా స్క్వేర్ కాబట్టి సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n సిగ్మా స్క్వేర్ రాస్తున్నాం. సో దట్ ఈ సిగ్మా స్క్వేర్ని n టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి n ఇంటూ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్, ఒక n క్యాన్సిల్ అవుతుంది. సో దట్ సిగ్మా స్క్వేర్ బై n రిమైన్స్. మరి సిగ్మా స్క్వేర్కి దీనికి రిలేషన్ ఏంటి సార్?
ఇక్కడ ఆల్రెడీ మనకి నోట్లో చూసాం n-1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ సిగ్మా స్క్వేర్. దీని నుంచి సిగ్మా స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ n-1 ఇంటూ ఎస్ స్క్వేర్ డివైడెడ్ బై క్యాపిటల్ N. కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే n-1 డివైడెడ్ బై క్యాపిటల్ N ఇంటూ ఎస్ స్క్వేర్ బై స్మాల్ n. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫార్ములా ఫర్ వేరియన్స్ ఆఫ్ yn bar. And the last theorem, in simple random sampling with replacement, the sample mean square is an unbiased estimator of population variance. That is, expected value of sample mean square is denoted by small s square. So expected value of small s square is equal to population variance is denoted by sigma square. Kabatti expected value of small s square is equal to sigma square and prove చేయాలి. దానికోసం ఆల్రెడీ ఇప్పటిదాకా లాస్ట్ 2 థీరమ్స్లో వచ్చిన రిజల్ట్స్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఏంటి? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yi ఈజ్ ఈక్వల్ టు yn బార్, అలాగే వేరియన్స్ ఆఫ్ yi ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్, అలాగే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yn బార్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ yn బార్. ఇది ఫస్ట్ థీరంలో మనం ప్రూవ్ చేసాము. అలాగే వేరియన్స్ ఆఫ్ yn బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై n, ఇది సెకండ్ థీరంలో మనం ప్రూవ్ చేసాము. కాబట్టి ఈ రిజల్ట్స్ అన్నీ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాం. నౌ ద శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా స్మాల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n-1 ఇంటూ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ yn బార్ హోల్ స్క్వేర్. దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. అది కూడా ఎలాగో ఒకసారి చూద్దాం. విచ్ ఈజ్ ఈక్వల్ 1/n-1 ఇంటూ సమ్మేషన్ yi మైనస్ yn బార్ హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్, దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే yi స్క్వేర్ మైనస్ 2 ఇంటూ yi ఇంటూ yn బార్ ప్లస్ yn బార్ స్క్వేర్ వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ సమ్మేషన్ 2 ఇంటూ yi ఇంటూ yn బార్ ప్లస్ సమ్మేషన్ yn బార్ స్క్వేర్. సమ్మేషన్ని స్ప్లిట్ చేసి విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్, ఇక్కడ yn బార్ అనేది యావరేజ్ కాబట్టి అది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్. సో 2 ఇంటూ yn బార్ కాన్స్టెంట్ కాబట్టి 2 ఇంటూ yn బార్ ఇంటూ సమ్మేషన్ yiగా రాస్తాము. ప్లస్ yn బార్ కాన్స్టెంట్ అయితే ఆబ్వియస్లీ yn బార్ స్క్వేర్ కూడా కాన్స్టెంట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ని ఇక్కడ n టైమ్స్ యాడ్ చేస్తున్నాము కాబట్టి n ఇంటూ yn బార్స్ స్క్వేర్. నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ ఈ సమ్మేషన్స్ అన్నీ కూడా లిమిట్స్ i ఈజ్ ఈక్వల్ టు 1 to స్మాల్ n ఉంటాయండి. సో సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ 2 ఇంటూ yn బార్ ఇంటూ ఇక్కడ సమ్మేషన్ yi. ఈ సమ్మేషన్ yi అంటే మనకు ఆల్రెడీ yn బార్ ఫార్ములా తెలుసు, స్మాల్ yn బార్ 1/n ఇంటూ సమ్మేషన్ yin. సో సమ్మేషన్ yi కెన్ బి రిటన్ యాజ్ n ఇంటూ yn బార్గా రాయొచ్చు. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఈ సమ్మేషన్ yi ప్లస్లో. దట్ ఈజ్ n ఇంటూ yn బార్ ప్లస్ n ఇంటూ yn బార్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ 2n ఇంటూ yn బార్ స్క్వేర్ ప్లస్ n ఇంటూ yn బార్ స్క్వేర్. సో దట్ సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ n ఇంటూ yn బార్ స్క్వేర్ వస్తుంది. అదే ఇక్కడ మనకు వచ్చిన ఫార్ములా. నా దీనికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేద్దాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ s స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 1/n-1 ఇంటూ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yi స్క్వేర్ మైనస్ n ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yn బార్ స్క్వేర్ కను. సో ఇప్పుడు ఈ రెండుని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆటోమేటికల్లీ మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. మరి వీటిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎట్లా? సో దానికి మనం ఇక్కడ వేరియన్స్ యొక్క బేసిక్ డెఫినేషన్ని యూజ్ చేసుకున్నాం. ఎక్స్పెక్టేషన్స్ నేర్చుకున్నప్పుడు సెకండ్ సెమిస్టర్లో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని ఒక ఫార్ములా చెప్తాం. సో ఆ ఫార్ములా ప్రకారం వేరియన్స్ ఆఫ్ yi కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yi స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yi హోల్ స్క్వేర్. మరి మనకి ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ yi ఈజ్
నథింగ్ బట్ వైఎన్ బార్ అని వచ్చింది కదా. అలాగే వేరియన్స్ ఆఫ్ వైఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అని ఉంది కాబట్టి వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామన్నాం. సో దీని నుంచి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వైఐ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ వేరియన్స్ ఆఫ్ వైఐ ప్లస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వైఐ హోల్ స్క్వేర్. వేరియన్స్ ఆఫ్ వైఐ సిగ్మా స్క్వేర్ కాబట్టి, అలాగే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వైఐ ఈజ్ వైఎన్ బార్ కాబట్టి సిగ్మా స్క్వేర్ ప్లస్ వైఎన్ బార్ స్క్వేర్గా రాస్తాం. సో అది అలా ఉంచండి. నెక్స్ట్ సిమిలర్లీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వైఎన్ బార్ స్క్వేర్ కూడా వేరియన్స్ ఆఫ్ వైఎన్ బార్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వైఎన్ బార్ హోల్ స్క్వేర్గా రాస్తాము. ఆల్రెడీ వేరియన్స్ ఆఫ్ వైఎన్ బార్ సెకండ్ థియరంలో సిగ్మా స్క్వేర్ బై ఎన్గా ప్రూవ్ చేసాము. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వైఎన్ బార్ అంటే ఫస్ట్ థియరం ప్రకారం వైఎన్ బార్ అని వస్తుంది, క్యాపిటల్ వైఎన్ బార్ అని వస్తుంది, స్క్వేర్ ఉంది కాబట్టి క్యాపిటల్ వైఎన్ బార్ స్క్వేర్. సో ఈ 2 3 4లో ఉన్న 2 రిజల్ట్స్ని తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్ములా వస్తుంది. 1/n-1 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ప్లస్ వైఎన్ బార్ స్క్వేర్ మైనస్ n ఇంటూ సిగ్మా స్క్వేర్ బై n ప్లస్ వైఎన్ బార్ స్క్వేర్. ఇక్కడ సిగ్మా స్క్వేర్ ప్లస్ వైఎన్ బార్ స్క్వేర్ అనేది మొత్తం కాన్స్టెంటే కాబట్టి n టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి n ఇంటూ సిగ్మా స్క్వేర్ ప్లస్ n ఇంటూ వైఎన్ బార్ స్క్వేర్గా రాస్తాం. ఇక్కడ మైనస్ nతో దీన్ని మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ n ఇంటూ సిగ్మా స్క్వేర్ బై n ఇస్ మైనస్ సిగ్మా స్క్వేర్, minus n into plus yn bar square is minus n into yn bar square. So n into yn bar square will get cancelled and remaining terms లో ఈ సిగ్మా స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి ఈ సిగ్మా స్క్వేర్ని కామన్ తీస్తే n-1 into sigma square వస్తుంది. Now n-1 will get cancelled so that sigma square. Therefore expected value of small s square is equal to sigma square అని వచ్చింది కాబట్టి hence the sample mean square is an unbiased estimator of population variance in simple random sampling with replacement. So with this మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ యొక్క బేసిక్ డెఫినేషన్ అండ్ బేసిక్ థియరమ్స్ని మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో we will see simple random sampling without replacement. Thank you.